రియల్టర్లు ఆక్రమించిన 120 ఎకరాల ప్రభుత్వ భూమిని అధికారులు స్వాధీనం చేసుకోవాలి. సిపిఐ జిల్లా కార్యదర్శి దామాంకయ్య. కావలి పట్టణంలో రియల్ ఎస్టేట్ వ్యాపారం కోసం రియల్టర్లు ఆక్రమించిన 120 ఎకరాల పైచిలుకు ప్రభుత్వ భూములను రెవెన్యూ మున్సిపల్ అధికారులు వెంటనే స్వాధీనం చేసుకుని ఆ ప్రదేశాలలో సూచక బోర్డులను ఏర్పాటు చేయాలని సిపిఐ జిల్లా కార్యదర్శి దామాంకయ్య డిమాండ్ చేశారు. గురువారం ఆయన పట్టణంలోని స్థానిక జర్నలిస్ట్ క్లబ్ నందు ఆయన మీడియా సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడుతూ గత 2 నెలల క్రితం మున్సిపల్ కమిషనర్ శ్రావణ్ కుమార్ మీడియా సమావేశంలో మాట్లాడుతూ కావలి పట్టణంలో వివిధ సర్వే నంబర్లలో కొంతమంది రియల్టర్లు రియల్ ఎస్టేట్ వ్యాపారం కొరకు ప్రభుత్వ భూమిని ఆక్రమించుకుని ఫ్లాట్లు వేసి అమ్మేసినట్లు తెలిపిన విషయం తెలిసిందే అన్నారు. అయితే ఆ ప్రభుత్వ భూమిని కావలి ఆర్టీఓ మున్సిపల్ కమిషనర్ స్వాధీనపరుచుకుని ఆ ప్రదేశాలలో హద్దురాలను సూచక బోర్డులను ఏర్పాటు చేసి ప్రజలకు తెలియజేయాలన్నారు. అయితే ఆ ప్రభుత్వ భూములలో ఫ్లాట్లు కొని మోసపోయిన వారికి రెవెన్యూ మున్సిపల్ అధికారులు అదే రియల్టర్ల నుంచి వేరే ఫ్లాట్లను వారి లేఅవుట్లలో కేటాయించే విధంగా చర్యలు తీసుకోవాలని కోరారు. అలా చేయని ఎడల బాధితులు మమ్మల్ని సంప్రదిస్తే వారి తరపున పోరాటం చేసి వారికి ఫ్లాట్స్ వచ్చే విధంగా ప్రయత్నం చేస్తామన్నారు. అలానే కొందరు చెరువులను సైతం ఆక్రమించుకుని ఉన్నారని వాటిని కూడా వెలికి తీయాలని అధికారులను కోరారు. అలానే అధికారులకు కూడా సంక్రాంతి వరకు గడువు ఇస్తామని ఆ లోపల రియల్టర్ల నుంచి ఆ ప్రభుత్వ భూములను స్వాధీనం చేసుకోకపోతే సిపిఐ పార్టీ ఆధ్వర్యంలో ఉద్యమం చేస్తామన్నారు. అలానే గత 5 సంవత్సరాలలో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గ్రామీణ ప్రాంత ప్రజలకు 3 సెంట్లు ఇళ్ల స్థానం, పట్టణ ప్రజలకు 2 సెంట్లు ఇళ్ల స్థానం ఇస్తానని ఎన్నికల్లో కూడా హామీ ఇచ్చి ఉన్నారన్నారు. అలానే పెరిగిన ధరలకు అనుగుణంగా ఇళ్ల నిర్మాణాల వ్యయం ఎక్కువ అయిందని అందుకు తగ్గట్టుగా ఇల్లు నిర్మించుకునేందుకు 4 లక్షల రూపాయల హౌసింగ్ లో ఇప్పిస్తామని తెలియజేసి ఉన్నారని వాటిని లబ్ధిదారులకు అందజేయాలన్నారు. అలానే లబ్ధిదారుల ఇళ్ల నిర్మాణాల కోసం గృహ నిర్మాణ సంస్థ ప్రభుత్వం లబ్ధిదారులను సచివాలయాల్లో అప్లై చేసుకోమని కోరారని లబ్ధిదారులందరూ అప్లై చేసుకోవాలని తెలిపారు. కొందరు సచివాలయాల్లో టైం అయిపోయిందని కొందరు చెప్తున్నారని అలా ఏమీ లేదని ఎవరైనా అప్లై చేసుకోవచ్చని తెలిపారు. ఈ కార్యక్రమంలో సిపిఐ జిల్లా రైతు సంఘ నాయకులు బలిజేపల్లి వెంకటేశ్వర్లు, సిపిఐ పట్టణ కార్యదర్శి కొప్పర్తి నాగరాజు, సిపిఐ నాయకులు చేవూరు కొండయ్య తదితరులు పాల్గొన్నారు. డబ్బు కట్టాము, ఆ డబ్బుకు సంబంధించి ఇతరత్ర ఏ రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులు తెమ్మారో వాళ్ళ ఇతర ప్లాట్లు అంటే పబ్లిక్ కాకుండా ప్రైవేట్ ప్రాపర్టీలు కొనేసిన దాంట్లో ఇవ్వాలని, ఇచ్చేదానికి రెవెన్యూ వాళ్ళు చొరవ తీసుకోవాలని, ఆ విధంగా చొరవ తీసుకుపోతే మనమే పోరాటం చేసి మనకు జరిగిన అన్యాయాన్ని మనం కాపాడుకొని మనం స్థలాలు తీసుకోవాలని చెప్పని, కాబట్టి రెవెన్యూ వాళ్ళు స్పందించి తగిన న్యాయం వాళ్ళకి చేయాలని చెప్పని కోరుతున్నాము. వాళ్ళు స్పందించకపోతే సంక్రాంతి అనంతరం ప్రభుత్వం చెప్పినటువంటి 120 ఎకరాలు కాదు 200 పైచిలుకు ఎకరాలు అనేక సందర్భాల్లో అనేక చోట్ల ఉన్నాయి, చెరువులు ఆక్రమించిన కానీ అన్ని వాటన్నిటిలో సిపిఐ నాయకత్వాన ఇళ్ల స్థలాల పోరాటం జరుగుతుందని చెప్పని తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. నా పేరు దామాంకయ్య, భారత కమ్యూనిస్ట్ పార్టీ నెల్లూరు జిల్లా సమితి కార్యదర్శి. స్పందించే వారికి అభినందనలు తెలియజేస్తూ ఏదైతే ఆక్రమించినారని మీరు గుర్తించినారో గుర్తించిన ఆ మొత్తం విస్తీర్ణాన్ని అక్కడ గుర్తించి దానికి రౌండ్స్ అంటే మీ ఆధీనం ఉన్నట్టు దానికి సర్కిల్ వేసేసి బోర్డు పెట్టాలని చెప్పని, ఆ విధంగా బోర్డు పెట్టడం ద్వారా ఎవరైతే మోసపోయినారో వాళ్ళ మోసాన్ని గుర్తించి ప్రభుత్వం దృష్టికి వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ఆర్డీఓ గారు స్పందించాలి ప్రధానంగా, అలాగే కమిషనర్ కూడా తోడ్పాటు అయ్యి ఎక్కడైతే ఆ కమిషనర్ గారు చెప్పిన అది కాకుండా ఈ చెరువుల్లో కూడా ఆక్రమించినవి కూడా చేయాలని చెప్పని, ఆ చేసిన దాన్ని ఇమీడియట్గా వాడు కంచెలాగా అంటే ఇది మాది అనేటటువంటి ఎల్లలు హద్దులు చేసేయాలని చెప్పని కోరుతున్నాం. ఆ విధంగా కోరి ప్రజలకు న్యాయం చేయాలని, ప్రభుత్వ ఆస్తులు రక్షించాలని రెవెన్యూ వారిని కోరుతున్నాం.